మేడగదిలో వాళ్ళందరూ 120 మంది ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి బలంగా దేవుని ఆత్మ దిగొచ్చాడు. దిగొచ్చినప్పుడు వారు భాషలు మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడుతూ పేతురు మరి అందరినీ మరి ఆయన కూడా భాషలు మాట్లాడుతూ దేవుని ఘనపరుస్తుండగా చుట్టుపక్కల ప్రజలు వేల మంది పోగైపోయి, ఏంటో ఇక్కడ వింత జరుగుతుంది, వీళ్ళేదో కొత్త మద్యం తాగినట్టున్నారు, వీళ్ళందరూ ఏదో మందు కట్టి చిందులేస్తున్నారు అనుకొని వాళ్ళంతా కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు మాట్లాడుకుంటున్నారు, ఈరోజు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆత్మతో మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మలో ఘనపరుస్తున్నప్పుడు కొంతమందికి చెలరేగిపోద్దిక, వాళ్ళ హృదయాలను సాతాను ప్రేరేపిస్తాడు. అయితే అటువంటి పరిస్థితులు వేల మంది వచ్చి అక్కడ ఏంటి అని విమర్శిస్తుండగా పేతురు గారు వాళ్ళ మధ్యలో నిలబడి ఆత్మపూర్ణుడై అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మను ప్రేరేపించగా మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంచుమించుగా 3,000 మంది హృదయాలు గుచ్చబడి పొడవబడి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మాన్ని పొందారు. మీరు చెప్పండి, ఇన్ని వేల మంది హృదయాలు ఒకేసారి ఒప్పుగించబడి గుచ్చబడి పొడవబడి వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకోవడానికి ఇక్కడ ఎవరి పాత్ర ఉంది? ఇక్కడ ఎవరి పాత్ర ఉంది? వేల మంది హృదయాలు ఒప్పించబడటానికి పేతురు పాత్ర, 120 మంది పాత్ర, లేక పరిశుద్ధాత్మని పాత్ర? పరిశుద్ధాత్మని పాత్ర. పేతురు ఆత్మతో నింపబడి మాట్లాడినప్పుడు, ఆత్మాభిషేకంతో నింపబడి మాట్లాడినప్పుడు 3,000 మంది హృదయాలు గుచ్చబడ్డాయి. 3,000 మంది హృదయాలు మార్పు చెందాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మీరు కూడా, నేను కూడా, మనమే కాదు, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరూ కూడా మనము మనంగా ప్రకటించడం కాదు, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ఆత్మచేత రేపబడి. శాంసన్ గురించి బైబిల్ రాయబడింది, అతని జోర్యాకి ఎస్తేల మధ్యలో మెహనదాన్లో పరిశుద్ధాత్మత రేపబడినట్టండి. హల్లెలూయా. అందుకే శాంసన్కి జయం వచ్చింది. ఆత్మకార్యం జరిగిన ప్రతి చోట, పరిశుద్ధాత్ముడు పనిచేసిన ప్రతి చోట ఖచ్చితంగా విజయం కలుగుతుంది. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడైతే రేపబడతాడో, దేవుని ఆత్మ ఎవరినైతే రేపుతాడో, దేవుని ఆత్మ ఎవరినైతే ప్రేరేపిస్తాడో, పరిశుద్ధాత్మ ఎక్కడైతే పనిచేస్తాడో ఖచ్చితంగా అక్కడ విజయం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలా. ఎప్పుడైతే నింపబడి మనం మాట్లాడతామో, మన మాటలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదండి, దేవుని ఆత్మ. స్తెఫను మాట్లాడుతున్న వాళ్ళు ఎదిరించలేకపోయారు. కారణం, అతన్ని రేపింది ఎవరో, అతన్ని ప్రేరేపించింది ఎవరో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాలి. హల్లెలూయా. ఆత్మ నడిపింపు కావాలి. ఈ పూట ఆత్మాభిషేకం కావాలి మన మీదకి. ఆత్మచేత నింపబడి హృదయం దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి నోరు మాట్లాడుతూ ఉండగప్పుడు ప్రజల హృదయాలు ఒప్పించబడతాయి. మన మాటలైతే ఎవరిని రక్షించవు. మన మాటల ద్వారా హృదయాల్లో కార్యం జరగదు. దేవుని మాటలు మాత్రమే, పరిశుద్ధాత్మని మాటలు మాత్రమే ప్రజల హృదయాల్లో కార్యం చేస్తాయి. ఈరోజు వాక్యం విన్న సహోదరి సహోదరులారా, మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని మాటలు ప్రకటించాలని, ఆత్మపూర్ణులై దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని. ఆత్మాభిషేకం దేవుని ప్రేరేపించిన మాటలు మాత్రమే దైవజనులైన విశ్వాసులైన ప్రకటించినప్పుడు కార్యాలు జరుగుతాయి. మన సొంత మాటలు, మన సొంత ఆలోచనలు ఎక్కడా పనిచేయవు. మనం ఎవరిని రక్షించలేం. రక్షకుడు యేసు ప్రభువారు. ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి మనందరం కూడా ఆత్మపూర్ణులం కావాలి. ఒకటి, పరిశుద్ధాత్మలో ప్రకటించాలి. రెండవది, పౌలుశీల చెరసాల్లో వేయబడి అపోస్తల కార్యం ఉంది, రెఫరెన్స్ చెప్పలేని ఇప్పుడు సమయం లేదు కనుక, వాళ్ళు పౌలుశీల చెరసాల్లో స్తుతిస్తున్నప్పుడు వాళ్ళు ఆత్మపూర్ణులై ఆ సమయంలో కూడా పరిశుద్ధాత్మ వాళ్ళని బలపరచగా, గాయాలున్నా, కొట్టబడ్డా, నిందించబడ్డా, అవమానించబడ్డా, చేతికి సంఖ్యలో కాళ్ళకు బండలు బిగించబడి భయంకరమైనటువంటి ఆ జైల్లో వేసినప్పుడు వాళ్ళు ఆ దెబ్బలు చూసుకొని ఏడవలేదు. ఎందుకు వచ్చామని వాళ్ళు నిరాశపడలేదు. దేవుని కొరకు బ్రతుకుతుంటే, దేవుడి మాట ప్రకారం వస్తే ఏంటి మాకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ శ్రమ అని చెప్పి వాళ్ళు అనుకోకుండా చెరసాల్లో కూడా పాటలు పాడుతున్నారు.